గవర్నర్ మనందరికీ మార్గదర్శకుడు పెద్దలు తండ్రి సమానుడు బండారు దత్తాత్రేయ గారికి కుల బాంధవుల తరపున ప్రత్యేకంగా శనార్థి తెలియజేస్తున్నా. ఇంత వయసున్నా ఇంకా కులం కోసం నేనున్నా అని చెప్పి కురుమల ఏ ప్రోగ్రాం ఉన్నా ముందు వరుసలో ఉండే పెద్దలకు ఆ స్వామివారి ఆశీర్వాదంతో లక్ష్మణస్వామి ఆశీస్సుతోటి ఇంకా మన కులానికి సేవ చేసే అవకాశం ఆయురారోగ్యాలు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పెద్దలు రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశన్న గారికి వేదిక మీద పెద్దలకు నిర్వాహకుడు చైర్మన్ కమలాకర్ గారికి నిర్వహణ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దొడ్డి కొమరయ్య 1927 ఏప్రిల్ 3 తారీఖున జనగామ జిల్లా కడివెండిలో జన్మించి వాళ్ళ అన్నైనటువంటి దొడ్డి మల్లయ్యకు వెన్నుదంటగా నేను కూడా ఉంటా అని చెప్పి 19 సంవత్సరాలకే అమరుడైనటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఆ రోజు విద్య లేదు, ఈరోజు ఉన్నటువంటి అవకాశాలు ఆ రోజు విద్య లేకున్నా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి తొలి అమరుడు ఇవాళ దొడ్డి కొమరయ్య గారి జయంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా ఇక్కడ నిర్వహిస్తున్నామంటే చాలా సంతోషం. ఆయన పోరాట పటిమను ఇప్పటి యువతరం ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆదర్శంగా ఇంకా భావితరాలకు ఆయన చరిత్ర పునాదులుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రవీంద్ర భారతిలో 99వ జయంతికి విచ్చేసిన కుల బాంధవులందరికీ మరొక్కసారి క్షణాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ ప్రభుత్వం దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని మొన్ననే నేను గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడిన ఎంతో మహనీయుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి. మరి మా జాతి బిడ్డ ఆనాడు ఒక్క కురుమ జాతి కోసమే కాదు, అక్కడ ఉన్నటువంటి బానిస సంఖ్యలు దెంపాలే, రాణి వెంకట జానకమ్మ కొడుకు రామచంద్రరెడ్డి గారి ఆగడాలను అక్కడ అరికట్టాలని చెప్పి పోరాటటువంటి తొలి అమరుడు. కాబట్టి ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం పెట్టాలంటే ముఖ్యమంత్రి గారు స్పందించిర్రు. తప్పకుండా వచ్చే జయంతి వరకైనా ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పి మీ అందరి ద్వారా ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి వెళ్తున్నా. కాబట్టి పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు, నేను ముందుగా సమయం తీసుకున్నందుకు వాళ్ళు అనిత భావించొద్దని తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే జనగామ జిల్లా ఉందో ఆ జనగామ జిల్లా కూడా దొడ్డి కొమరయ్య జిల్లాగా అక్కడ విమానాశ్రయాన్ని కూడా దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని పెద్దలు పాశం యాదరి సార్ కూడా మొన్ననే చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ రెండు ఈ ప్రభుత్వంతో ఏర్పాటు చేస్తానని నేను మాటిస్తున్నా. కురుమ జాతి అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కురుమ జాతి కురుమస్తుడు నీతికి నిజాయితీకి మారు పేరు, మాట ఇస్తే మాట తప్పడనే నానుడి ఈ రోజు వరకు కూడా మన జాతి ఆ పేరు తెచ్చుకుంటున్నామంటే నిజంగా చాలా సంతోషం. కురుమ జాతి కోసం ఎంతకైనా తెగించి కురుమల అభ్యున్నతి కోసం విద్యాపరంగా ఉద్యోగపరంగా ప్రభుత్వం తరఫున తప్పకుండా కొట్లాడి కురుమలకు అన్ని విధాల కురుమ బిడ్డగా నేను ముందుంటాను తెలియజేస్తున్నా. మా పెద్దలు మా మల్లేశాన చెప్తుంటాడు, ఎంత ఆస్తుండని ఎంత పేరుండని ఇంత నాకు ఆ సామెత రాదు, మడం అంత బంగారం కంటే మాసమత్తు అధికారం ముఖ్యమంటారు. మరి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా చాలామంది మన కురుమ బిడ్డలు ముందుకొచ్చిర్రు. సర్పంచ్లుగా మొన్న చైర్మన్గా కౌన్సిలర్గా కూడా చాలామందిని గెలిపించుకున్నాం. మా ఆలేరు హెడ్ క్వార్టర్లో కూడా మన కురుమ బిడ్డ ఇలా బాలమణి భాస్కర్ని కూడా మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. కాబట్టి కురుమలు రాజ్యాధికార దిశగా పయనించాలి. అన్ని జాతులను గౌరవించి అన్ని కులాలను గౌరవించి మన కురుమ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడంలో మనం ముందుండాలి. దేంట్లో తక్కువలేం. ఇవాళ గ్రామాలలో భూమి జాగాలు అంటే మన కురుమలకే ఉన్నాయి, ఆస్తిలో ఉన్నాం, ఇవాళ విద్యలో కూడా ముందున్నాం. మరి రాజకీయాల్లో ముందుంటే మనం మన సమాజానికి ఉపయోగపడతాం. కాబట్టి ఏ విద్య బుద్ధులు లేనాడే దొడ్డి కొమరయ్య కొట్లాడిండంటే ఆయన వారసులంగా ఇంకా ఇలా అన్ని రకాల అన్ని హంగులున్నాయి. విద్యాపరంగా ఉపాధి పరంగా ముందుకు పోయినాం. కాబట్టి ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మనం ఇంకా భవిష్యత్ తరాలకు మన కురుమ జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నా, మరి మన కులంలో మన కొంతమంది ఓర్వలేక ఆయన ఇట్లా ఆయన అట్లా అంటున్నారు. అరే వేరే కులస్తుల వలలో పడి వాళ్ళు అనిపిస్తే మనని మాట్లాడుతున్నారు. దయచేసి మన కురుమ బిడ్డలకు మరి వాళ్ళు తెలిసిండి మాట్లాడుతురా తెలవక మాట్లాడుతురా
తెలియకపోతే తెలుసుకోండి. మీకు తెలిసింది నిజమైతే మాకు పెద్దలకు చెప్పండి. కానీ ఈ సోషల్ మీడియా ద్వారా లేనిపోని ప్రచారం చేసుకొని మన జాతిని మనని మనం అగౌరవపరుచుకుంటే బాగా ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా స్కూల్ విషయంలో కూడా అక్కడ అక్కడ కోకాపేట భూమి విషయంలో కూడా కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు. నేనేమంటున్నా, అందరం కుర్మ జాతి బిడ్డలమే. మన రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారు ఆ రోజు గౌరవ కేసీఆర్ తోటి కొట్లాడి 5 ఎకరాల భూమి తెచ్చిండు, 15 కోట్లతోటి భవనాన్ని కట్టిండు. మరి దానికి అందరు కలిసి అక్కడ ఇంకా పెద్దగా భవనం కట్టుకుందాం, దాన్ని స్కూల్కి వేద్దామంటే ఎవరికో ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెట్టిరని అమ్ముకురని చెప్పి బీర్లేలే కలిసి క్యామల్లేసి కలిసి ఎగ్గమల్లేసి కలిసి అమ్ముకూరు అంటున్నారు. నేను వాళ్ళకు ఒకటే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, సోదరులారా మీరు కలిసి రండి, జాతికి అవసరం వచ్చే పని చేద్దాం. ఎక్కడ కూడా బీర్లైన వ్యక్తి జాతికి అన్యాయం చేయడు, అవసరమైతే 10 మందికి సాయం చేస్తాడు తప్ప మీ సోషల్ మీడియా ద్వారా లేనిపోని పెట్టి మన జాతి గౌరవం తీయకూరి. కష్టపడి సర్పంచ్ కాంచెల్లా ఎంపీటీస్ కాంచెల్లా అందరు ఆశ్రయంతో ఇవాళ ఎమ్మెల్యే అయితే ఉన్నొక్క ఎమ్మెల్యేని కించపరిస్తే రేపు మనకు రాజకీయాల్లో ముందుకు రావాలంటే ఇబ్బంది పడతాం. మన దాంట్లో వచ్చే అసెంబ్లీ వరకు 10 మంది ఎమ్మెల్యేలను తయారు చేసుకుందాం, ఒక 5 ఎంపీలను తయారు చేసుకుందాం. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప అనవసరంగా ఆబాండాలేసి బీర్లైలేక అమ్ముడుకోవాల్సిన అవసరం ఉందా? కులానికే 10 రూపాయలు పెడతాడు తప్ప కులం సొమ్ము ₹1 తినే అలవాటు నాకు కానీ క్యామల్లేషకు కానీ ఎగ్గమల్లేషకు లేదు. మీకేమైనా అపవాదులు ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడదాం. ఇప్పటికే అక్కడ కుర్మ సంఘం ద్వారా నెలకు 30 లక్షలు వచ్చే ఆదాయాన్ని చేసిండు ఆ పెద్ద మనిషి. మరి ఆయన ఏమైనా తప్పులు చేస్తే మనం కూర్చొని మాట్లాడదాం. ఈరోజు కూడా ₹1 వచ్చే ఆదాయాన్ని కులానికి వచ్చేటట్టు చేస్తుంది తప్ప ఆయన సొంతానికి కాదు. మరి అది కొంతమందికి నచ్చకపోతే కూర్చుందాం, మన కులంలో మాట్లాడుకుందాం. మరి రేపేదో 5 తారీఖు నాడు ట్రస్ట్ బోర్డు పెడతా అంటున్నారు, వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ ఉంది అంటున్నారు. 5 తారీఖు నాడు వాళ్ళను కూడా ఆహ్వానించండి. దయచేసి మన దాంట్లో మనం పెట్టుకొని చిన్నపు చూపు చేసుకుంటే రేపు పొద్దున గ్రామాలలో ఎలక్షన్లలో ఇబ్బంది అవుతుంది. వేరే పక్కపాటి వాళ్ళలో పడి పక్కపాటి వాళ్ళు తిట్టిస్తే మన కులాన్ని మనమే తిట్టుకుంటున్నాం, అది మంచిది కాదు. మనకు రేపు రాజకీయంగా ఎదగాలంటే ఫస్ట్ మనం ఐక్యత ఉండాలి. మనం ఐక్యత ఉండి ఇంకో కులాన్ని ఐక్యత చేసుకోవాలి. మనని మనం తక్కువ చూపు చూసుకుంటే ఇంకో కులస్తులు మనకు ఐక్యత రారు. కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా చెప్తున్నా, అది ఎవరు స్వార్థం కోసం కాదు. కోకపేట భూమి ఎవరి స్వార్థంకో ఎవరికో తాకట్టు పెట్టాలని కాదు. మన కుర్మ బిడ్డలకు 10% 20% సీట్లు వచ్చే విధంగా ఆ వచ్చే ఆదాయంతో కుర్మ బిడ్డలకే ఉపయోగపడంగా చేస్తున్నారు. మరి మీకు నచ్చకపోతే కమిటీలో కూర్చొని రేపు జనరల్ బాడీలో కూర్చొని చర్చించి అందరు ఆమోదం తీసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సోషల్ మీడియాలో అమ్ముడు పోయిరా అని చెప్పి ఏదో అమ్ముకోరని చెప్పి ఆ తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పి ఆ మిత్రులకు కుల బాంధవులకు తెలియజేస్తున్న. దొడ్డి కొమరయ్య మనందరికీ ఆదర్శం. ఆ రోజు దొరలను ఎదిరించి గడిలను ఎదిరించి కొట్లాడినటువంటి వ్యక్తి. ఆయన వారసులంగా మన జాతిని ముందుకు తీసుకుపోయి రేపు రాజకీయాల్లో ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి డిస్కస్ చేసినా తప్పకుండా జిల్లాకు కూడా దొడ్డి కొమరయ్య పేరు పెడదాం. కుల బాంధవులకు ఒకటే చెప్తున్నా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా మీ బిడ్డగా నేను అండ ఉంటా, నాకు చేతనవంతమైన సాయం చేస్తా. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరికే ఇబ్బంది ఉన్నా నేను అండగా ఉంటా. కులం తరఫున కులం బాధ్యునిగా ఒక ఎమ్మెల్యేగా నేను కులాన్ని గౌరవించుకొని కులాన్ని ఇంకా పై తేవడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. కానీ కులాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. దయచేసి ఆ మిత్రుడు కలిసి వచ్చి రేపు అన్ని విధాల జనరల్ బాడీ నాడు మాట్లాడుచుకొని విజ్ఞప్తి చేస్తూ, ఇంకా నేను చాలా సమయం ఇచ్చాను కానీ ముఖ్యమంత్రి గారు 12 గంటలకే సమయం ఇచ్చింది కాబట్టి ముందుగా అవకాశం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను మాటిస్తూ మరొక్కసారి కుల బాంధవులందరికీ శనార్థి తెలియజేస్తున్నా. జై కుర్మా, జై కుర్మా. అందరు చేయలేదు.